హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎలా అనిపించింది ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడ ఈ వీడియో అయితే నేను మొన్న థర్స్‌డే మార్నింగ్ అండి. మా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత నుంచి షూట్ చేశాను. ఇక్కడైతే ఆ రోజు థర్స్‌డే కదా! ఎట్లనో నెక్స్ట్ డే కూడా ఫ్రైడే కాబట్టి ఇంక ఇల్లంతా కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకెలాగో నెక్స్ట్ డే ఫ్రైడే కదా అని బెడ్‌షీట్లు అవన్నీ మార్చేసి అట్లనే మోపంతా కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను వీక్లీ 2 టైమ్స్ అట్లనే పెడతానండి. డైలీ ఏమి పెట్టను. అంతేమీ పాడు చేసి చిరాకుగా ఉంచే అంత ఇదేమి కాదులేండి. మా పిల్లలు కొంచెం నీట్‌గానే ఉంచుతారు. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి, చిన్న పిల్లలంటే ఆబ్వియస్‌లీ డైలీ పెట్టుకోవచ్చు. లేదంటే డే బై డే అన్నా పెట్టుకోవచ్చు. నేనైతే ఇంక వీక్లీ 2 టైమ్స్ పెడతాను. నార్మల్‌గా ఏంటంటే థర్స్‌డే మార్నింగ్, నెక్స్ట్ మళ్ళీ సండే మార్నింగ్ అట్లా పెడతాననమాట. సండే నేను వారం చేస్తాను కాబట్టి, ఆ 2 డేస్ ప్లాన్ చేసుకుంటాను. మధ్యలో ఏదన్నా స్పెషల్ డే, స్పెషల్‌గా ఏదైనా బర్త్‌డే అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ అప్పుడు ఎట్లనో పెట్టాలి. నేనైతే నార్మల్‌గా వీక్లీ 2 టైమ్స్ అట్లా ప్లాన్ చేసుకుంటాననమాట. ఇంకా మా పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాత నుంచి ఇంక నాకెందుకు అసల వర్క్ చేయాలనిపించలేదు ఆ రోజు. ఒక్కొక్కసారి నార్మల్‌గా అయితే వర్క్ చేసేస్తామండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక మన పని మనం రోజు చేసుకునే వర్క్ ఏముంటుందో అదంతా కూడా టక్ టక్ మని చేసేస్తాము. కానీ నాకు ఆ రోజు అస్సలు వర్క్ చేయాలనిపించలేదు. మా పిల్లలు వెళ్ళిన ఒక 20 టు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇంక జస్ట్ అట్లా ఉండిపోయాననమాట. ఉండి ఇంకా మనం ఎంతసేపు వెయిట్ చేసినా గానీ పని కూడా మన కోసం అట్లానే వెయిట్ చేస్తుంది. మనల్ని చూస్తూ ఉంటుంది. ఇంక అట్లాగే అనేసి నేను స్టార్టింగ్ ఇంకా వర్క్ ఏమి స్టార్ట్ చేయకుండా ఇక్కడ లెమన్ టీ తాగేసిన తర్వాత అయితే వర్క్ అంతా కూడా నేను స్టార్ట్ చేశానండి. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఈ మధ్య ఇంకా టీలు అట్లాంటివి మానేద్దాము. మానేసి చక్కగా ఇలాగా బ్లాక్ టీ లేదంటే గ్రీన్ టీ, లెమన్ టీ అట్లాగే తాగుదాము. మా హస్బెండ్ వస్తే ఎలాగో మళ్ళీ టీ అనేది స్టార్ట్ చేస్తాము. లేనంత సేపయినా కొంచెం కంట్రోల్‌గా ఉంటే మంచిది కదా అనిపిచ్చింది నాకు. అయితే ఈ మధ్య ఇంకా పాలు కూడా ఒక 2 డేస్, 3 డేస్ నుంచి కూడా పాలు కూడా తీసుకురమ్మనట్లేదన్నమాట పిల్లల్ని. వాళ్ళు తాగాలి అనుకుంటే గనక అప్పటికప్పుడు తెప్పిస్తున్నాను. తెప్పించి వాళ్ళకి పీడియాష్యూర్ లేదంటే బూస్ట్ ఏదైతే అది కలిపిచ్చేస్తున్నాననమాట. హ్మ్. ఇక్కడైతే ఇంకా నేను ఇల్లంతా కూడా క్లీన్ చేస్తా అండి. అక్కడ మీకు ఎగ్స్ చూపిచ్చాను కదా! ఎగ్స్ ఏంటంటే మామూలుగా థర్స్‌డే, ఫ్రైడే, సాటర్డే, సండే మేము ఎన్వి తినము. నేను ఆ రోజు థర్డ్స్ థర్స్‌డే అనేది మర్చిపోయాను. మర్చిపోయి వెడ్నెస్‌డే అనుకుని ఆవేశంగా మార్నింగే లేచిన వెంటనే ఎగ్స్ అయితే ఉడకబెట్టేసాననమాట. ఆ రోజు నేను ములక్కాడ పులుసు చేశా అండి. ములక్కాడ పులుసులోకి ఎగ్స్ ఏస్తే బావుంటుంది కదా! అనేసి ఉడకబెట్టా అనమాట. కరెక్ట్‌గా నేను ఒలిసేటప్పటికి ఎందుకో గుర్తొచ్చింది. అవును ఈరోజు వెడ్నెస్‌డే కాదు థర్స్‌డే కదా! ఎందుకు ఉడకబెట్టేసానా అనిపిచ్చి ఇంక నేను కర్రీలో ఏమెయకుండా సెపరేట్‌గా అట్లా వదిలేసాను. పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ పెట్టేద్దాంలే ఎగ్స్ అన్నట్లుగా. ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసిన తర్వాత బయట కూడా ముగ్గేమి వేయలేదు. ముగ్గంతా వేసేసి నేనింకా మా వాచ్‌మెన్ అయితే మార్నింగే పువ్వులు తెచ్చేసి బయట కవర్ ఉంటుంది. కవర్‌లో వేసి ఎళ్ళిపోతారనమాట. ఆ పువ్వులన్నీ కూడా తీసుకొని నేనింక దేవుడికైతే ప్రశాంతంగా దండం పెట్టేస్తున్నా అనమాట. దండం పెట్టుకొని ఇంక నేను ఆ రోజైతే టిఫిన్ సేమియా ఉప్మా చేశా అండి. సేమియా ఉప్మా చేశాను. అట్లనే లంచ్‌కి ములక్కాడ పులుసయితే చేశాననమాట. ఇక్కడ కృష్ణుడిని చూస్తున్నారు గదా! ఆ కృష్ణుడు పెట్టిన ప్లేస్ అయితే నాకు భలే పీస్‌ఫుల్‌గా అనిపిస్తుందండి. చక్కగా నేనట్లా చైర్‌లో కూర్చొని లేదంటే అట్లా కూర్చొని ఆ కృష్ణుడిని చూస్తూ ఉంటే నాకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది నిజంగా. ఆ గ్రీనరీలో కృష్ణుడనేది బాగా సెట్ అయిందనిపిచ్చింది నాకు. మీకెలా అనిపిచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలానే కృష్ణుడు ఎలా ఉన్నాడో కూడా కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే నా పూజంతా కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేనింకా టిఫిన్ చేసి నాకు కొంచెం వీడియో వర్క్ అదంతా ఉంటే కూడా వీడియో వర్క్ అదంతా కూడా షూట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ రోజు ఇంకా మొత్తం ఆ ముందు రోజు నైట్ నుంచి కూడా ఫుల్ వర్షం పడుతూ ఉంది. కంటిన్యూగా ఇంకా 2 డేస్ అట్లా పడుతూనే ఉంది వర్షమైతే మాత్రం. వాకింగ్‌కెళ్ళడానికి అవ్వట్లేదు. బట్టలు వేయడానికి అస్సలు అవ్వట్లేదు.
పూజ అయితే చేసేసుకున్నాను. నేను ఎక్కువ డైలీ ఏమి పువ్వులేమి కొనను. నార్మల్‌గా మనకేమైనా స్పెషల్ డేస్ అట్లాంటప్పుడు చామంతి పూలు లేదంటే మందార పూలు అవి తెప్పించుకుంటూ ఉంటా అనమాట. ఇక్కడైతే నేను కృష్ణుడికి కూడా దండం పెట్టేసుకొని కొంచెం ప్లాంట్స్ కొంచెం డల్‌గా ఉన్నాయనిపిచ్చి వాటిలికి వాటర్ ఏద్దామనేసి అయితే నేను వాటర్ అనేది వేస్తూ ఉన్నా అనమాట ఇండోర్ ప్లాంట్స్‌కి. ఇక్కడ వాటర్ ఇలాంటి ప్లాంట్స్‌కి వాటర్ అనేది ఒకేసారి వేయకూడదండి. ఇలాగ మనం స్ప్రే చేసుకుంటే వాటిలికి బావుంటుంది. ఇలా జస్ట్ స్ప్రే చేసుకుంటేనే మనకి ఇలాంటి ప్లాంట్స్‌కైతే పర్ఫెక్ట్‌గా బావుంటుందనమాట. ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయి కదండీ! కలర్‌ఫుల్ స్టోన్స్ అవన్నీ కూడా నేను అక్వేరియంలోవి వేస్ట్ ఎందుకులే అనేసి ఇలా వేసేసాననమాట నేనైతే. ఇది చూస్తున్నారు కదా! గ్రీనరీగా కృష్ణుడు నాకైతే భలే ఇష్టమండి. చక్కగా అలా చూస్తూ ఉంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కృష్ణుడిని మాత్రం. పిల్లలు వెళ్ళకముందు ఒక పనుంటుందండి. పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకొక పననమాట. ఎందుకని ఒక్కొక్కసారి మనం డైలీ చేసే వర్క్ అయినా కానీ ఒక్కొక్కసారి బోర్ కొట్టేస్తుంది. అస్సలు చేయాలనిపిచ్చదు. మరెందుకని తెలీదు కానీ నాకు ఆ రోజైతే సేమ్ అదే సిట్యుయేషన్ అనమాట. నార్మల్‌గా మా పిల్లలు వెళ్ళిన వెంటనే నేనింక నా పనిలో జాయిన్ అయిపోతాను నేను. ఎప్పుడు ఒక అరగంట ఆగి చేసినా, ఒక గంట ఆగి చేసినా, ఎప్పుడు చేసినా గానీ నేనే చేసుకోవాలి కదా! అన్న ఫీల్‌లో నేను ఇంకా టక్ టక్‌మని చేసేస్తా అనమాట. ఆ రోజు అస్సలు చేయబుద్ధి కాలేదు. ఎందుకనో తెలీదు కానీ, నాకొక రోజు అట్లనే అనిపిస్తుంది గానీ, మనం డైలీ చేసే పనయినా కానీ చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు ఒక 5-10 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని, లేదంటే గ్రీన్ టీ, లెమన్ టీ అట్లా లేదంటే టీ అట్లా తాగేసిన తర్వాత చేసుకోవడమే బెస్ట్ అండి. అది ఇంకా అలాగే చేసేసినా మనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో చేశామంటే చేశామన్నట్లుగా చేస్తూ ఉంటాం అంతే. ఇక్కడైతే ఫైనల్‌గా పూజంతా అయిపోయిన తర్వాత నేను గూడా టిఫిన్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్‌కనేసి టిఫిన్ కోసమని నేను ఇడ్లీ కోసమనేసి పప్పయితే నానబెట్టాననమాట. మనకి నెక్స్ట్ డే అయినా ఈ రోజు నుంచి ఆలోచించుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఏం చెయ్యాలి? మార్నింగ్ లంచ్ బాక్స్‌కి కర్రీ ఏం ప్రిపేర్ చేయాలనేసి ముందు రోజు నుంచి ఆలోచించుకుంటేనే గానీ, ఆ నెక్స్ట్ డేకి కరెక్ట్‌గా ప్లానింగ్ అనేది ఉండదు. ఇంకిక్కడైతే నేను పప్పు అదంతా కూడా నానబెట్టేసుకొని, కొంచెం వర్షం తగ్గితే బయటికి వెళ్ళి కొంచెం తెచ్చుకునే గ్రోసరీస్ ఉన్నాయి. కూరగాయలవేమీ లేవు. తెచ్చుకుందామనేసి నేను రాసుకుంటూ ఉన్నా అనమాట. ఏమేమి కావాలి, ఏంటి అన్నట్లుగా. ఏమి రాసుకోకుండా వెళ్ళాననుకోండి, నాకు అవసరమైనయి కాకుండా అనవసరమైనయి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను నేను. ఇంక అందుకనే జాగ్రత్తగా ఏమి కావాలంటే అవే తీసుకుందామని ఆలోచించుకుంటూ రాస్తున్నా అనమాట కూరగాయలవన్నీ కూడా. నాకేంటంటే వెహికల్ లేదు. మా హస్బెండ్ ఏం చేశారు, టూ వీలర్ తీసుకెళ్ళిపోయారు. కార్ ఇక్కడే వదిలేసి. అక్కడ కార్ అంత యూజ్ ఉండదులెండి. తనొక్కరే ఉంటారు కదా! బయటికి వెళ్ళాలంటే టూ వీలర్ ఉంటే సరిపోతుంది. అట్లనే కార్ అక్కడే వదిలేసి ఇక్కడికి వైజాగ్ వచ్చినప్పుడు మేమందరం మా ఫ్యామిలీ అంతా బయటికెళ్ళాలంటే ఇబ్బందయిపోతుందనమాట. ఇంక అందుకనే కార్ తీసుకొచ్చేసి టూ వీలర్ అయితే ట్రైన్‌కి వేయించేసుకున్నారనమాట. అక్కడైతే తనకి సింగిలే కాబట్టి సరిపోతుంది అనేసి, ఇక్కడికొచ్చినప్పుడు మేమెక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే, మాకు కారు సరిపోతుంది కదా! అనేసి కారైతే ఇక్కడ వదిలేసారనమాట. దానికోసం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కడికైనా మార్కెట్‌కి వెళ్ళడానికి, లేదంటే గ్రోసరీస్ తెచ్చుకోవడానికి దేనికైనా కానీ. ఇంకా తప్పదులెండి ఏదైనా ఆటోకో, దేనికో వెళ్ళేసి రావడమే ఇంకా. ఇంక అట్లాగా నేను దానికి సంబంధించి అంతా రాసుకుంటూ ఉన్నాను. 1:30 అట్లా అయిపోయింది టైము. ఇంక నేను ఫోను చూసుకుంటూ నేనైతే అన్నం తినేస్తూ ఉన్నా అనమాట. నేను ఇట్లాంటివే దేనికి సంబంధించి చూస్తూ ఉన్నాను ఫోనులో మా బాబు ట్యాబ్ ఉంటే ట్యాబ్‌లో చూస్తూ ఉన్నా అనమాట. నేనొక్కరిదాన్నే ఉన్నప్పుడు ఇంక అట్లా జస్ట్ ప్లేట్‌లో పెట్టుకొని అట్లా తినేస్తానంతే. లేకపోతే మా పిల్లలు, మా హస్బెండ్ ఉన్నారంటే ఖచ్చితంగా టీవీ చూస్తూ హాల్‌లో అందరూ కింద కూర్చొని తింటామనమాట. ఆహ్, డైనింగ్ టేబుల్ యూజ్ ఏమి ఉండదండి. ప్రతి ఇంట్లో ఇలానే ఉంటదనుకుంటున్నాను నేను. డైనింగ్ టేబుల్ ఉన్నదంటే ఉన్నదంతే. ఎందుకంటే మనం వండిన ఐటెమ్స్ అన్ని దాని మీద పెట్టుకోవడం వరకే. తినేదంతా కూడా హాల్‌లో లేదంటే టీవీ దగ్గర కూర్చొని అట్లానే తినేస్తారు అందరూ మాక్సిమము. మేము కూడా అట్లానే చేస్తూ ఉంటామనమాట. మేము నలుగురు ఉంటాం గనక ఖచ్చితంగా హాల్‌లోనే కూర్చొని ప్రశాంతంగా తింటూ ఉంటాము.
ఓకే ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది. ఓకే అండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.